వేసాక ఒక్కసారిగా కలిపి మూత పెట్టండి. ఈ టొమాటోస్ అనేవి, ఆనియన్స్ అనేవి పేస్ట్లా అవ్వాలండి. సో మీరు చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మగ్గడానికి టైం అనేది చాలా తొందరగా అయిపోతుందండి. ఈ కర్రీ అనేది తక్కువ టైంలోనే అయిపోతుంది. కలిపేసి మూత పెట్టండి. టొమాటోస్ అనేది మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండండి, లేదంటే మాడే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మధ్య మధ్యలో మూత తీసి టొమాటోస్, ఆనియన్స్ అనేటివి కలుపుతూ ఉండండి. ఈ కలిపాక మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ టొమాటోస్, ఆనియన్స్ అన్నీ వేయాక కొద్దిగా చిటికెడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆచి చికెన్ మసాలా అనేది ఇవన్నీ వేస్తే బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకైతే డాబా స్టైల్ లాగా వస్తుంది ఈ చికెన్ మసాలా వేయడం వల్ల. ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ కర్రీ అనేది ఇంట్లో ట్రై చేసి